హలో, నేను రవి. మీరు లంచ్ బాక్స్ వార్త వింటున్నారు. పాత పెన్షన్ స్కీమ్ గురించి ఆర్బీఐ ఏం వార్నింగ్ ఇచ్చింది? విమానం ఆలస్యమైనా లేదా రద్దయినా డబ్బు వాపసుతో పాటు ఇంకా మీకు ఏమి ఇస్తారు? రిటైల్ ద్రవ్యోల్బణంపై ఆర్థిక మంత్రి ఏం చెప్పారు? ఇవే కాకుండా బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన వార్తలను ఈ లంచ్ బాక్స్ లో తెలుసుకుందాం. బలమైన ఆర్థిక కార్యకలాపాలు, సానుకూల సెంటిమెంట్ల వల్ల ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ 7.5 నుంచి 8% వేగంతో వృద్ధి చెందుతోందని పరిశ్రమ అంచనా వేస్తోంది. 2024-25లో జీడీపీ వృద్ధి రేటు 8% ఉండొచ్చు. అయితే ప్రపంచ సంక్షోభం కూడా ఆర్థిక వృద్ధికి సవాళ్లను విసురుతోంది. ఫిక్కీకి కొత్తగా నియమితులైన అధ్యక్షుడు అనీష్ షా మాట్లాడుతూ, మేము ఇప్పటి వరకు 7.8% వృద్ధిని చూసాం. అనేక కంపెనీల పెట్టుబడులు పెట్టడం, సామర్థ్యాన్ని జోడించడం మనం చూస్తున్నాం. అందువల్ల 2023-24 సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు 7.5 నుంచి 8%గా ఉంటుందని అంచనా. అదే సమయంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 8% లేదా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. వివిధ కారణాల వల్ల విమానాలు ఆలస్యం లేదా రద్దవుతుంటాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్లైట్ క్యాన్సిలేషన్ విషయంలో మీ హక్కుల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీనికోసం డీజీసీఏ కొన్ని నిబంధనలను రూపొందించింది. విమానం ఆలస్యం లేదా రద్దు అయినప్పుడు ప్రయాణికులకు డబ్బు వాపసుతో పాటు అనేక ఇతర సౌకర్యాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. స్వయంగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కూడా ఈ నిబంధనల గురించి సమాచారం ఇచ్చింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం ఏదైనా విమానయాన సంస్థ విమానాన్ని రద్దు చేస్తే అటువంటి పరిస్థితిలో మరొక విమాన సౌకర్యాన్ని అందించాలి. ప్రయాణికుడు టికెట్కి చెల్లించిన మొత్తాన్ని వాపసు చేయాలి. టికెట్ డబ్బు పూర్తి వాపసుతో పాటు అదనపు పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు, విమానయాన సంస్థలు ప్రయాణికులకు ఆహారం, పానీయాలు కూడా ఏర్పాటు చేయాలి. ప్రయాణికుడు విమానాశ్రయంలో చెక్-ఇన్ చేసినట్లయితే అతడు ప్రత్యామ్నాయ విమానంలో ఎక్కేంత వరకు అతని ఆహార పానీయాలను చూసుకోవాల్సిన బాధ్యత ఎయిర్లైన్స్ పై ఉంటుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఇప్పుడు ఈ బ్యాంకులో ఎఫ్డీ చేయడం ద్వారా సాధారణ ప్రజలు 2.75% నుంచి 7.25% వరకు వడ్డీని పొందొచ్చు. సీనియర్ సిటిజన్ల ఎఫ్డీపై 3.25% నుంచి 7.8% వడ్డీని పొందుతారు. 2 కోట్లలోపు ఎఫ్డీఐలపై బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచింది. కొత్త వడ్డీ రేట్లు డిసెంబర్ 11 నుంచి అమల్లోకి వచ్చాయి. ఉల్లి ధరలు త్వరలోనే తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోందని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ చెప్పారు. జనవరి నాటికి ఉల్లి ధరలు తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కిలో సగటు ధర 57 రూపాయలు ఉంది. ఇది 40 రూపాయల వరకు తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం కొన్ని చోట్ల కిలో ఉల్లి ధర 80 రూపాయలు కూడా ఉంది. కానీ అంతకన్నా తక్కువకే ఉల్లి లభిస్తుందని కేంద్రం చెబుతోంది. ఉల్లిగడ్డ రిటైల్ ధర కిలో 80 రూపాయలు దాటిన తర్వాత మార్చి 2024 వరకు ఉల్లి ఎగుమతిపై నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిషేధం వల్ల దేశీయ మార్కెట్లోకి ఉల్లి సరఫరా మరింత పెరగనుంది. సరఫరా మెరుగుపడితే దాని ప్రభావం ఉల్లి ధరలపై ఖచ్చితంగా కనిపిస్తుంది. పాత పెన్షన్ పునరుద్ధరణకు సంబంధించి 16వ ఆర్థిక సంఘానికి ఆర్బీఐ పలు సూచనలు చేసింది. కొత్త పెన్షన్ స్కీముకు బదులుగా పాత పెన్షన్ స్కీమ్ వాగ్దానాలపై ఆర్బీఐ తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని రాష్ట్రాలు పాత పెన్షన్ స్కీమ్ అంటూ ఓపీఎస్ను అమలు చేస్తే ఖజానాపై పెను భారం పడుతుందని ఆర్బీఐ పేర్కొంది. ఓపీఎస్ ఉపసంహరణకు వ్యతిరేకంగా హెచ్చరించింది ఆర్బీఐ. ఓపీఎస్ వల్ల ఆర్థిక భారం 4-5 రెట్లు పెరుగుతుందని తెలిపింది. ఓపీఎస్ ప్రభుత్వ ఖజానాకు చాలా హానికరమని చెప్పింది. వచ్చే ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాకర్షక వాగ్దానాల ద్వారా ఖర్చులను పెంచే బదులు ఆదాయాన్ని పెంచుకోవాలని ఆర్బీఐ సూచించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం మాట్లాడుతూ, రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పుడు స్థిరంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. గ్లోబల్ షాక్లు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సమస్య వచ్చిందన్నారు. డిమాండ్ సప్లై గ్యాప్ వల్ల కొన్ని సందర్భాలలో ద్రవ్యోల్బణం తాత్కాలికంగా పెరిగిందన్నారు. 2022 ఏప్రిల్ అక్టోబర్ మధ్య భారత రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 7.1% నుంచి 2023లో అదే కాలంలో 5.4% తగ్గుతుందని లోక్సభలో రాతపూర్వక సమాధానంలో సీతారామన్ చెప్పారు. పెరుగుతున్న ఇళ్ల ధరలు, ఖరీదైన రుణాల కారణంగా సొంతింటి కల నెరవేరడం కష్టమే. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ప్రజల ఇళ్ల కొనుగోలు సామర్థ్యం గత 2 ఏళ్లలో బాగా ప్రభావితమైంది. అయితే పాలసీ రెపో రేటు తగ్గింపు వల్ల వచ్చే ఏడాది గృహ కొనుగోలుదారుల ఆర్థిక స్తోమత పెరిగే అవకాశం ఉంది. ఇది గృహ విక్రయాలకు మరింత ఊతం ఇస్తుంది. నివాస ప్రాపర్టీ ధరలు పెరిగినా, గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరిగినా గృహ విక్రయాలు రెండింతలు పెరిగాయి.